హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సరైన కొలతలతో చేసుకుంటే రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నోట్లో అలా పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందన్నమాట. అలా కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే రాగి పిండి అండ్ రైస్ ఎలా వేసుకోవాలి, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వీడియోని చూసేద్దాం రండి. దీనికోసం ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకోండి. ఒక చిన్న గ్లాస్ వరకు, టీ గ్లాస్ వరకు రైస్ తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెద్ద బాండీ పెట్టుకోండి. ఇందులోకి 4 లేదా 5 గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వాటరు ఇలా కొంచెం హీట్ ఎక్కుతుంది. అప్పుడు మనం ఫస్ట్ నానబెట్టుకున్న ఈ రైస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేద్దాము. రైస్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మనకి కొంచెం రైస్ దగ్గర పడింది. ఉడకడం అయితే చూసారు కదా, ఇలా మెత్తగా చాలా స్మూత్గా మెత్తగా ఉడికిపోవాలన్నమాట రైస్. ఈ విధంగా రైస్ ఉడికితేనే మనకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. సో రైస్ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, ఇక్కడ రాగి పిండి కూడా చిన్న గ్లాస్తో రైస్ వేసుకుంటే ఒక పెద్ద గ్లాస్తో రాగిపిండి తీసుకోవాలన్నమాట. రాగిపిండి ఒకే దగ్గర అలా వేసేయాలండి. రాగిపిండి అటు ఇటు అంటే మనం వెంటనే కలిపేయొద్దు. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాక అప్పుడు మూత తీసుకొని రాగిపిండిని కలుపుకుంటే బెస్ట్ అనమాట. రైస్లో సాల్ట్ ఫస్ట్ వేయకపోతే సాల్ట్ ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు మొత్తం మనం వేసుకున్న రాగిపిండి అండ్ రైస్ కూడా ఈ రెండు చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఇలా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా ఉడికించుకున్నాక ఇప్పుడు మీకు కలుపుకోవడానికి వీలుగా లేదు అనుకుంటే కిందకి దించేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవచ్చు. రైసు రాగిపిండి రెండు మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచేయాలి. సో రాగిపిండి కలిపేటప్పుడు మీరు నెయ్యి వేయకపోతే ఒకసారి నెయ్యి చేతికి ఇలా అప్లై చేసేసుకొని ఇలా రాగి ముద్ద చుట్టేసుకోవాలన్నమాట. చాలా స్మూత్గా ఇంకా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే రాగి సంగటి రెడీ చేసేసుకున్నాము. ఈ రాగి సంగటి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎవరైనా సరే ఈ రాగి సంగటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా రాగి ముద్దలు చేసుకొని చికెన్ మటన్ కర్రీతో చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిదండి. మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేవాళ్ళు అంటే దానికి కారణం ఈ రాగి సంగటి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.